కరోనా ప్రపంచంలో దాదాపు ప్రతి దేశాన్ని వణికిస్తున్న మహమ్మారి. అనేక దేశాలు పాక్షికంగా, మరికొన్ని దేశాలు పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తూ ప్రజలను కొన్ని వారాల నుండి ఇళ్లకే పరిమితమయ్యేలా చేసిన ఈ కోవిడ్-19 వైరస్ దెబ్బకి ప్రపంచ ఆర్థిక రంగం కుదేలైపోయింది. చరిత్రలో మొదటిసారిగా చమురు ధరలు అత్యల్ప స్థాయికి చేరి బారెల్ ధర $2 స్థాయికి దిగజారింది. ఇలా అనేక రకాలుగా ప్రపంచంపై ప్రభావం చూపిస్తున్న ఈ వైరస్ అగ్రదేశం అందరూ మామాట వినాలి అని తొడగొట్టే అమెరికాలో పూర్తిస్థాయి కల్లోలం సృష్టించింది. కంటికి కనబడని ఈ వైరస్ దెబ్బకి ప్రపంచంలోని టెక్నాలజీ పరంగా అత్యంత అడ్వాన్స్డ్ స్టేజిలో ఉన్న అమెరికా వణికిపోతోంది. దాదాపు 8 లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 42,500 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచం మొత్తం మీద కరోనా బాధితుల్లో 30% అమెరికాలోనే ఉన్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ఒక్క అమెరికాలోనే కాదు, అన్ని దేశాలలో ప్రాణాలు పణంగా పెట్టి కొంతమంది ప్రజలను రక్షించడానికి 24 గంటలు కష్టపడుతున్నారు. వారిలో వైద్యులు, పోలీసువారు, పారిశుద్ధ్య కార్మికులు, సైన్యం ఇలా అనేక మంది ఉన్నారు. అయితే వీరందరిలోకి వైద్యుల పాత్ర అత్యంత ముఖ్యమైంది. మరి అదే వైద్యులు మన దేశంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. క్వారంటైన్లో ఉన్న అనుమానితులు, వ్యాధిగ్రస్తులు తరచుగా వైద్యులపై దాడులు చేయడం, ఉమ్ములు ఉయ్యడం వంటివి మనం చూస్తున్నాం. ఆంధ్రాలో మాస్కులు, గౌన్లు ప్రభుత్వం అందివ్వడం లేదని అన్నందుకు ఒక డాక్టర్పై అన్ని వైపుల నుండి దాడి చేసి ఆయన్ని సస్పెండ్ చేసే వరకు ప్రభుత్వం నిద్రపోలేదు. మరి అదే వ్యాధులకు ఇతర దేశాల్లో ఎలా చూసుకుంటున్నారో తెలుసా? హాస్పిటల్స్ అన్నీ కరోనా వ్యాధిగ్రస్తులతో నిండిపోవడంతో వైద్యులు, ఇతర సిబ్బంది రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలో ప్రొఫెషనల్ కమిట్మెంట్తో పనిచేస్తున్న వైద్యులకు ఆ దేశాల్లో అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు అనేక విధాలుగా తమ కృతజ్ఞతను చూపిస్తున్నాయి. ఇందుకు ఈ వీడియోలో చూపిస్తున్న సంఘటనే ఉదాహరణ. అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో ఉన్న సౌత్ విండర్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ఉమా మధుసూదన కర్ణాటకలో మైసూర్ వాసి. వృత్తిరీత్యా డాక్టర్ ఉమా కుటుంబం అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న సౌత్ విండ్సర్ హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ తాకిడి ఎక్కువగా ఉండడంతో డాక్టర్ ఉమా పూర్తిగా తన వృత్తికే సమయాన్ని కేటాయిస్తున్నారు. ఉమా చేస్తున్న సేవలకు గౌరవార్థం స్థానికులు, ప్రభుత్వ అధికారులు వినూత్న రీతిలో గౌరవించారు. సుమారు 40-50 వాహనాల్లో డాక్టర్ ఉమా నివాసానికి వచ్చి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్లు డ్రైవ్ చేస్తూ ప్లెకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇరుగు పొరుగువారు ఇళ్ల నుండి బయటికి వచ్చి చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అగ్రరాజ్యంలో ఒక భారతీయ వైద్యురాలికి ఇటువంటి గౌరవం దక్కడం పట్ల అటు ప్రవాసాంధ్రులు, ఇటు భారతీయులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
too. Bye. Bye, Bilji. Hi, Rita. Hi, Anita.